హల్లెలూయా. అందరికీ ప్రభువైన అయిన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. అనేక రీతిని చూడలేకపోయారు ప్రభా, కేవలం నీ కృపను బట్టి నన్ను చూడగలిగాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, విడుదల నాయకుడు, స్తుతులు. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దీర్ఘాయుష్కాలంలో బట్టి అందరూ తండ్రి, నీ ప్రజలతో కలిసి ఇలా ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు. మరి ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచమని నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎటువంటి ఆటంకం లేకుండా మీరే నడిపించి మీ ఆధ్వర్యంలో లైవ్ని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ వచ్చిన పాట పిల్లల పాడదాం. 229 పాట. సర్వాంగ సుందర సద్గుణ శేఖర. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా శాపములు పాపినావా, ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర పాడదాం. సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూసేదా, పరవశించి పాడుచు యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు
పరవళ్ళుతో కేదార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు నాతో కలిసి ప్రభువును ఆరాధించండి. ప్రియులరా, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రియులరా, మరి అది మన మేలు కొరకు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమైన. దట్స్ ఆల్ వర్షిప్ టుగెదర్. మన దేవుడైన ప్రభువుని యేసయ్యని మనం ఆరాధించినప్పుడు మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిని జీవితంలో ఏమైనా మేలు చేసి ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితాల్లో, నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో, మరి పాండమిక్ దినాలన్నిటిలో, భయంకరమైన దినాలన్నిటిలో దేవుడు ఎలా నిన్ను కాపాడాడు, ఎలా నడిపించాడు, ఎలా నిన్ను తప్పించాడు, ఎలా నిన్ను ఆశీర్వదించాడు, ఎలా నిన్ను బ్రతికించాడు, ఎలా నిన్ను సజీవ లెక్కలో ఉంచాడో వాటన్నిటిని బట్టి ఒక్కసారి మరి తలంచుకొని ప్రభునామాన్ని కనపరచాలి. అలా కళ్ళు మూసుకున్నట్టు చేతులు పైకెత్తి, దేవానికి వందనాలయ్యా, అయ్యా ఎన్నో మేలు చేసావయ్యా, ఎన్నో అద్భుతాలు చేసావయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా. వాటిని వివరింప సఖ్యము కావయ్యా. అవి నాకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఆయుష్కాలమును బట్టి వందనాలు తండ్రి. అలాగా ప్రభువుని కనపరుస్తూ, ప్రభువుని మహింపరుస్తూ, ఆరాధిస్తూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. యెస్ లార్డ్, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఆయన చేసిన ఉపకారాలు తలంచుకుంటే హృదయం నీరైపోతుంది, పిల్లరా, గుండెలు నీరైపోతాయి. కృతజ్ఞతతో నిండిపోతామయ్యా. యేసయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, మాకు దొరికినందుకు నీకు వందనాలయ్యా. అలాగే మన ప్రభుత్వం దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యాలకు మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడ, ఆశ్చర్యకర ఆలోచనకర్త, ఈ రాత్రిక సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చాం ప్రభు, నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాం అయ్యా. అయ్యా, నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాం ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రాత్రిక సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మాతో కలిసి నేను ఆరాధిస్తున్నారో వారిని తాకండి ప్రభు, నీకు వందనాలు. వారితో మీరు మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. నీ దాసుని శక్తివంతుని వాక్యంతో నింపుని బలపరచండి తండ్రి. నాయన నీ దాసుని బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఆటంకాలని శ్రమలు ఎత్తివేండి ప్రభా. అయ్యా నాయన తండ్రి, మీరుగా ప్రభా నాయన మీరు దర్శించుకుని అడుగుతున్నారు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా, చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. అయ్యా, చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టుడి కన్ను చంటి బిడ్డ మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా, ఏ దుష్టుడి కన్ను చంటి బిడ్డ మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అలాగే ఎవరి బిడ్డలతో ఆటని ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. బంధువులు స్నేహితులు ఎక్కడున్నారో వారందరికీ రక్షణ మార్మస్థాయి చేయండి తండ్రి. వారితో మీరు మాట్లాడండి నాయన. అలాగే సేవకుల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలయ్యా.
అయ్యా తండ్రి, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశానికి ప్రభా కనికరించని ప్రభా నీకు వందనాలు. అనేక మంది ప్రభా తండ్రి అల్లాడిపోతున్నారు భయంతో నాయన తండ్రి. నాయన ఏం చేయాలో తెలియక ప్రభా తండ్రి ప్రభా నన్ను ఎంతగానో గలిబిలి చెందుతున్నారు ప్రభా. అయా శాంతి సమాధానం దయచండి బిడ్డలకు ప్రభా. ప్రతి గృహంలోనూ ప్రతి గుడారంలోని సన్నిధించండి. నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. అయా మా గృహాల్లో మా గుడారాల నీ నాయన నీ ఆత్మ ఉంచండి అయా. నీ వెలుగు నుంచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయా తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగులు దయచండి ప్రభా. తండ్రి ఎన్నిక లేనివాడు నాయన బలమైన జనం అవుతాడన్నావు తండ్రి. ఎవరైతే ఎన్నిక లేని వారుగా ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా వారిని బలపరచండి, వారిని శక్తితో నింపండి ప్రభా. సమస్యలు వారికి బలాభివృద్ధి కలుగజేయవాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవనాయన నిరుద్యోగులు ప్రభా జ్ఞాపకం చేసుకున్నాయా. అలాగే ప్రభా ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సగం సమృద్ధి దయచేయండి ప్రభా నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోతండి అయ్యా. నీ వాక్యానుసారంగా నడిచే కృప మాకు దయచేయండి. నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ మాట ఎంతో యథార్థమైనది నాయన. నీ మాట ఎంతో సత్యం ప్రభా నీకు వందనాలయా. నువ్వు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు ప్రభా. అయ్యా నువ్వు మాట ఇస్తే అది ప్రభా నాయన ఎన్నటన్నిటికీ ప్రభా నెరవేరుతుంది ప్రభా నీకు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి. నేను లైఫ్ చేసిన ప్రతి బిడ్డని మీరు తాకి దర్శించి మాట్లాడమని చేస్తున్నాము. అడిగి వేడుకుంటూ ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం పిల్లరా. ఇలాంటి దినాల్లో దేవుని కృప మనకు ఎంతో అవసరం. దేవుని కాపుదల మనకు ఎంతో అవసరం. సో ఆయన కృపను కోరుకుందాం. ఈ రాత్రి చిన్న సందేశాన్ని, కొంచెం చిన్న వాక్యాన్ని మీకు అందించాలని కోరుతున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఎలా రావాలంటే ఆయన దగ్గరికి? మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా. ఇదిలో చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే ఆపద మొక్కులతో వస్తున్నారు. కరోనా వచ్చిందనో మందిరానికి రావడం, సమస్య వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి రావడం, సమస్య తీర్పిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోవడం, మరలా యథారాజా పరిస్థితులకి, తన పాత బ్రతుకులకు వెళ్ళిపోవడం. మనస్ఫూర్తిగా రావట్లే. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మన ప్రభు దగ్గర రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడైనా అంటున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు కపటాన్ని కలిగి ఉన్నావు, ఇప్పటి వరకు ఏదో చేసావు భక్తి, అలా కాదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, గుండెల నిండా నువ్వు మరి దేవుని ఎద్దుకు రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఆయన ఎద్దుకు రావాలని కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. భ్రష్టులకు పిల్లలారా, 3:14, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. 22వ వచనం కూడా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా ఎద్దుకు రండి. మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. పిల్లరా, దేవుడు భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా ఎద్దుకు. భ్రష్టులు అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తే పిల్లరా దేవుని విడిచిపెట్టిన వారు అని అర్థం.
అన్గాడ్లీ, ఫెయిత్లెస్, విశ్వాస రహితులారా, విశ్వాస ఘాతకులారా అని అర్థం. ఇజ్రాయేలీలకు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఎప్పటికప్పుడు ప్రభుని విడిచిపెట్టి ఎప్పటికప్పుడు దేవునికి దూరం అయిపోయి ఎప్పటికప్పుడు కొత్త. ప్రభు అంటున్నాడు, అయిపోయింది తిరిగి నా ఎదుకు రండి. కమ్ టు మీ, టర్న్ టు మీ, కమ్ టు మీ. మనస్ఫూర్తిగా రండి. 31వ అధ్యాయం 20 గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. 31వ అధ్యాయం 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు. 21 కూడా చదువు, 21 కూడా. 31వ అధ్యాయము 21, 22 చదువు. ఇజ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళను పాతించుము, దోవచూపు స్తంభం నిలవబెట్టము. నువ్వు వెళ్ళిన రాజమార్గంలో తట్టు నీ మనసు నిలుపుకో. తిరుగుము. ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీ పట్టణానికి, నీ ఆత్మీయ స్టేటస్ అనుభవానికి తిరిగిరా. కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ సిటీ. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదు. విశ్వాసఘాతకు రాలా. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవుడు అంటున్నాడు, నాళ్ళు మట్టుకు మీరు తిరుగుతారు అటు ఇటు. నా ఎద్దుకు రండి. కమ్ టు మీ. ఎలా రావాలి? నా ఎద్దుకు ఎలా రావాలి? మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్లీ. రెండు ద్విమనస్సులతో కాదు, రెండు మనసులతో, అటు ఇటు కాదు. ఇక నాకు లోకం వద్దు, ఇక వ్యర్థమైన నాకు వద్దు, నా ప్రభు నాకు కావాలి అని మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో, దేవుని వాక్యం చెప్పిన యోవేలు గ్రంథంలో, నీ దేవుడు యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కీడు చేస్తానన్నాడు, చేయుడు. మనస్ఫూర్తిగా తిరుగు ప్రభు వైపు. ఎన్నాళ్ళు మటుకు లోకాన్ని కోరుకుంటావు? ఎన్నాళ్ళు? హౌ లాంగ్? ఎంతకాలం ఆపద మొక్కులు మొక్కుతావు? ఎంతకాలం ఓసర వెళ్ళి భక్తి చూపిస్తావు? ఎంతకాలం ఓసర వెళ్ళి భక్తి? ఏ ఎంటకా గొడుగు ఎన్నాళ్ళు వేస్తావు? పాపను వదిలే, నీ రక్షకుని హత్తుకో, మనస్ఫూర్తిగా తిరిగి ఆయన వైపు. ఈ రాత్రి మన యొక్క సందేశం యొక్క అంశం ఏంటంటే, మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సిన్సియర్లీ ఆర్ ఎర్నెస్ట్లీ, విత్ ఆల్ యువర్ హార్ట్, అలా మనం మనఃపూర్వకంగా ప్రవేశకు రావాలి. పిల్లరా, కొన్ని రాయబడిన మొదటి పత్రిక 28, 9 వచ్చిన చూస్తే, కొన్ని రాయబడిన మొదటి పత్రిక 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. 28వ అధ్యాయము, ఐఎమ్ సారీ, మొదటి దినవృత్తాంతర, కొరింథీయులనా? ఐఎమ్ సారీ, మొదటి దినవృత్తాంతర గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరికీ హృదయములను పరిశోధించు. నీ దేవుడిని యెహోవా, నీ తండ్రి దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఆలోచనలన్నిటినీ సంకల్పాలన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకుని, కాబట్టి నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. నువ్వు ఆయన్ని విసర్జిస్తే, నువ్వు ఆయన తక్కువగా చూస్తే, దేవుని సన్నిధిని నామకార్థంగా వెళ్తే, వేషధారణతో నువ్వు సేవిస్తే, దేవుడు నిన్ను నిత్యముగా విసర్జిస్తాడు అని చెప్తూ పైన అంటాడు, నీ దేవుడైన ప్రభు నిన్ను ఎలా సేవించాలి? నీ పూర్ణ హృదయముతో, హృదయపూర్వకంగా, మనఃపూర్వకముగా నువ్వు నీ దేవుడిని యెహోవాను సేవించు అంటున్నాడు దావీదు. తన కుమారుడైన సొలొమోను పిలిచి అంటున్నాడు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవునికి అన్ని ఇచ్చాడు, అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు,
నీకేం తక్కువ కాదు. మర్చిపోవద్దు, ఇవన్నీ ఇచ్చింది దేవుడే. నన్ను రాజుని చేసింది దేవుడే. నేను గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు నన్ను పిలిచి రాజు చేసింది దేవుడు. ఈరోజు ఈ సింహాసనం, నువ్వు చూస్తున్న ఈ రాజరికం, నువ్వు చూస్తున్న ఈ బిల్డింగ్స్, ఈ యొక్క భవనాలు, ఈ యొక్క పరిస్థితులన్నీ ఇది మనం సంపాదించుకున్నవి, మన బలంతో, మన శక్తితో, మన స్వజ్ఞానంతో సంపాదించుకున్నావు కావునైనా ఇవన్నీ దేవుడిచ్చాడు. కాబట్టి నువ్వు ఎలా వెంబడిస్తావు తెలుసా, ఎలా సేవిస్తావు తెలుసా? మనఃపూర్వకంగా సేవించు. మొదటిగా మనఃపూర్వకంగా తిరిగి రావాలా, రెండవది మనఃపూర్వకంగా సేవించాలి ప్రభు. పిల్లరా, సొలొమోను మరి కింగ్, హి వాజ్ అ కింగ్, గొప్ప రాజు. దావీదు అంటున్నాడు, నువ్వు రాజువే కానీ పక్కన పెట్టి కానీ మొదట నువ్వు ఆయన సేవించాలి. యూ హ్యావ్ టు సర్వ్ గాడ్. నువ్వు ఆయన్ని ప్రేమించాలి, నువ్వు ఆయన్ని ఘనపరచాలి, నువ్వు ఆయన్ని హెచ్చించాలి. అన్నిటిలో ప్రథమ స్థానాన్ని నీ దేవునికి ఇవ్వాలి. సొలొమోన్, డు నాట్ ఫర్గెట్. పొరపాటున దేవుని పక్కన పెట్టావో, పొరపాటున దేవుడిని విసర్జించావో, నీ జ్ఞానం మీద ఆధారపడ్డావో, నీ శక్తి మీద, నీ బలం మీద, నువ్వు కలిగి ఉన్న ఆ యొక్క వాటి మీద నువ్వు ఆధారపడ్డావో, జాగ్రత్త, దేవుడిని విసర్జిస్తాడు. దేవుడు విసర్జిస్తే మనం ఎన్నటెన్నటికీ కనబడం. దేవుడు మనల్ని త్రోసివేస్తే ఏమైపోతాం మనం? దేవుడు మనం పక్కన పెడితే చరిత్రలో కూడా కనబడం. ఆయన కనికరం మనకు కావాలి, ఆయన దయ మన మీదకి రావాలి. ఈరోజు మనఃపూర్వకంగా సేవిస్తున్నావా అని దేవుణ్ణి? ఆర్ యూ సర్వింగ్ ద లార్డ్ విత్ హోల్ హార్టెడ్లీ ఆర్ సిన్సియర్లీ? కృతజ్ఞత ఉందా? ఈరోజు సజీవులు ఎక్కడ నేను ఉంచాడు, కృతజ్ఞత ఉందా? ఈరోజు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు పని ఇచ్చాడు, దేవుడు నీకు వస్త్రాలు ఇచ్చాడు, దేవుడు నీకు భార్యను, బిడ్డల్ని, నీకు ఇల్లు అన్నీ ఇచ్చాడు. ఏది కావాలి అది సేవిస్తున్నావు ఆయన్ని. మనఃపూర్వకంగా సేవించాలి, మనఃపూర్వకంగా ఆయన ఎదుగు తిరిగి రావాలి. మూడవది పిల్లరా, మూడవది నిర్గమకాండం 25వ అధ్యాయం చూడండి. మనఃపూర్వకంగానే చేయాలి. మనం ఏం చేసినా బలవంతంగా చేయకూడదు, సొనుక్కొనకుండా చేయకూడదు. సంతోషంగా మనస్ఫూర్తిగా మన ప్రభువులో ఉండాలండి. భక్తి అలా చేయాలి. భక్తి. నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనం. 1-2 చెప్పండి. 1-2. మోషేకు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇజ్రాయేలుతో మనపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద గాని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ. ప్రభు అంటున్నాడు మోషేతో, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పు. ఎలా తీసుకురావాలి? మనఃపూర్వకంగా తీసుకురావాలని చెప్పు, ఇష్టపూర్వకంగా తీసుకుని రావాలని చెప్పు. మూడవది మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా మన ప్రభువుకి అర్పణలు, కానుకలు, దశంభాగాలు కానీ కృతజ్ఞత కానుకలు ప్రభువుకి అర్పణలు పెంచేటప్పుడు సనుగు కొనకుండా, బాధపడకుండా, సంతోషంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలంట దేవుని. అలాంటి వారి దగ్గర నువ్వు తీసుకో అన్నట్టు దేవుడు. నిర్గమకాండం 35:29 చూడండి. అదే 35వ అధ్యాయం 29 వచ్చినాం. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటినీ కొరకు ఇశ్రాయేలు పురుషులేమి స్త్రీలేమి తెచ్చుకొనుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును, ఎవరు ప్రేరేపించబడ్డారో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చేది. నువ్వు దేవునికి అర్పణ తీసుకొస్తున్నావు. ఎలాంటి హృదయంతో తీసుకొస్తున్నావు? ఇచ్చేస్తున్నానే అనే మనసుతో ఇస్తున్నావా దేవునికి? అయ్యో ఎంత ఇచ్చేస్తున్నానే అని అనుకుంటున్నావా? నువ్వు అలా ఒకవేళ సనుక్కొని బాధపడి ఇస్తే ఆ అర్పణ ప్రతిష్టార్పణగా మారదు. ఆ అర్పణను దేవుడు అంగీకరించడు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇచ్చి కూడా ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. ఇస్తున్నాం కానీ దీవించబడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా?
మనఃపూర్వకంగా ఇవ్వటం లేదు. సంతోషంగా వెళ్ళరా, దేవుడు కష్టపడడానికి నాకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఈ జీతం నాకు దేవుడు ఇచ్చింది, ఇది దేవుడి నాకు ఇచ్చిన ఈ భాగ్యము, ఈ ఆశీర్వాదం, మళ్ళీ తిరిగి నేను దేవునికి కొంచెం ఇస్తున్నాను, ఇవ్వాలి నేను నా దేవునికి అనే సంతోషమైన మనసుతో మనఃపూర్వకంగా నువ్వు ఇస్తావు చూడు, ఆ అర్పణను దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ అర్పణ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తాడు. ఆ అర్పణను దేవుడు ప్రతిష్ఠిస్తాడు. ఆ అర్పణ ఇచ్చిన దేవుడు, ఆ అర్పణ ఇచ్చిన వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. మనఃపూర్వకంగా దేవునికి ఇస్తున్నావా? మనఃపూర్వకంగా దేవుని సేవ చేస్తున్నావా? మనఃపూర్వకంగా ప్రభువుకు ప్రవేశపెడుతున్నావా? బలవంతంగా చేస్తున్నావా? ఇదంలో చాలామంది ఎందుకు దీవించబడలేకపోతున్నారు తెలుసా? ఏదో మూల బాధ ఉంది, నేను దేవునికి ఇచ్చేయాలా, నేను కష్టపడితే దేవునికి ఎందుకు ఇవ్వాలి అన్నవాడు ఒకడు ఉన్నాడు. నేను ఎవడిమ్మన్నాడు బాబు, నేను ఎవడు తెమ్మన్నాడు? దేవుడు నీ దగ్గర తీసుకుని ఆయన ఏదో ఆ గుప్పెట్లో వేసేసుకుని ఆ ప్రిల్లర్ దాచేసుకుని అకౌంట్లో వేసుకుని బ్యాంకులో వేసుకుని కోటీశ్వరుడు అయిపోదాం. ఆయన సర్వభూమి ఆయనది. ఎందుకు నేను ఎమ్మని అడుగుతున్నాడు తెలుసా? తిరిగి నీకు ఇద్దామని, నేను ఆశీర్వదిద్దామని, నేను బ్లెస్ చేద్దామని ఇమ్మంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇవ్వటం అనేది దేవుని స్వభావం కదా. ఆ క్యారెక్టర్ మనకు కూడా అలవాటు చేయాలని, నేర్పించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతిష్టార్పణలు, నీ దశంభాగాలు, నీ కృతజ్ఞత కానుకలు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నువ్వు మనఃపూర్వకంగా ఇస్తున్నావా? మనఃపూర్వకంగా ఇవ్వటం మొదటిది, మనఃపూర్వకంగా తిరిగి రావాలి. రెండోది మనఃపూర్వకంగా సేవించాలి. మూడోది మనఃపూర్వకంగా ప్రభువుకు అర్పించాలి. ఆ అర్పణ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ఆ మూడోది. నాలుగోది మనఃపూర్వకంగా మనం ఏం చేయాలంట? యాకోబు పత్రిక 5:16. యాకోబు పత్రిక 5:16. మనస్ఫూర్తిగా చేయాలి మనం దేవుని పిల్లలారా. సంతోషంగా ప్రభు కొరకు బ్రతకాలి. మీ పాపములను, యాకోబు పత్రిక 5:16. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. ప్రార్థన చేయుడి. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి, ఇది చాలా ప్రాముఖ్యం. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహు బలము కలిగినదై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎలాంటి ప్రార్థన అంటే మనఃపూర్వకమైన విజ్ఞాపన, మనఃపూర్వకమైన ప్రార్థన, మనసంతటితో చేసే ప్రార్థన ఉంటుంది చూసారా? ప్రార్థన ఉంటుంది చూసారా? ఆ ప్రార్థనట బహు బలం కలిగి ఉంటుందంట. హౌ యూఆర్ ప్రేయింగ్. ఇది ఎలా ప్రార్థన చేస్తున్నావు? పొడి ప్రార్థన చేస్తున్నావా? ఏదో అలా ప్రార్థన చేసి అలా మంచం ఎక్కి దుప్పటి కప్పేస్తున్నావా? ప్రార్థన చేయకపోతే బాగోదేమో అని ప్రార్థన చేస్తున్నావా? చెయ్యాలి కదా అని ప్రార్థన చేస్తున్నావా? చేయకపోతే ఆశీర్వాదాలు రావేమో అని ప్రార్థన చేస్తున్నావా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? లేదా ప్రార్థన అంటే నా దేవుడితో నేను మాట్లాడటం, నా దేవునితో గుసగుసలాడటం, నా హృదయంలో మోగభావాలని నా దేవునితో పంచుకోవడం, మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా నా దేవునితో మాట్లాడాలన్న తపన, తాపత్రయం, ఆతురత నీలో ఉందా? మనఃపూర్వకమైన విజ్ఞాపన, దేవుని బిడ్డల విజ్ఞాపన, మనఃపూర్వక ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన అంటారు. దేశం కొరకు ప్రార్థన చేస్తే విజ్ఞాపన అంటారు. ఇతరుల కొరకు నువ్వు చేసేది ప్రతి విన్నపాన్ని కూడా విజ్ఞాపనే అంటారు. విజ్ఞాపన చేస్తున్నావు, ఇతరుల కొరకు కన్నీరు కారుస్తున్నావు, దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నావా? రాష్ట్రం కొరకు, మన ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు, క్యాబినెట్ మినిస్టర్, ఆర్మీ కొరకు, మరి దేశ రక్షణ కొరకు, అనేకులు ప్రభువులకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేస్తున్నావా? మనఃపూర్వకమైన విజ్ఞాపన. ఇర్మియా గ్రంథము 29:13 చూడండి. నేను ముగించేస్తాను కొన్ని మాటలు. ఇర్మియా గ్రంథం 29:13. నన్ను వెతికిన ఎడల
మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యున ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రభువు అంటున్నాడు, పూర్ణ మనసుతో మీరు నన్ను విచారణ చేసి వెదికితే, ఇక్కడ మనఃపూర్వకంగా వెదకాలి దేవుడిని. Seek God earnestly. Seek Him sincerely. సిన్సియారిటీ మనఃపూర్వకం అని అంటే ఇంగ్లీష్లో మీరు చూస్తే సిన్సియారిటీ అని ఉంది, ఎర్నెస్ట్లీ అని ఉంది, హోల్ హార్టెడ్లీ అని ఉంది. వెతుకుతున్నావా దేవుణ్ణి? ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? సహవాసాన్ని వెతుకుతున్నావా? సహవాసం కొరకు పరుగులు వేస్తున్నావా? సంఘములో ఆదివారం జరుగుతున్న పరిశుద్ధులతో కలిసి చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవాన్ని వెతుకుతున్నావా నువ్వు? ఏమనంటే కరోనా అంటావు, లైవ్లో ఉంది కదండి, చూసుకుని సాతానుడిని మోసం చేస్తున్నాడు. సుమా, బయటని కరోనా ఉంటే ఎలాగా ఆరాధనలు ఉండవు. ఆరాధనలు పెట్టినప్పుడు పరిశుద్ధులందరూ కలిసి ప్రభువులో ఆరాధిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు యూ షుడ్ బి దేర్. నువ్వు అక్కడ ఉండాలి. ఉన్నావా? మరి నువ్వు మందిరం మొగం చూసి ఎంతకాలం అయిపోయింది? యూట్యూబ్ లైవా, ఫేస్బుక్ లైవా, ఇవన్నీ సెకండరీ. నేను వాటిని తప్పట్లేదు, కానీ తర్వాత మొదట నువ్వు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ముఖాన్ని చూస్తూ పరవశిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధించి గణపరచాలి ప్రభుని. ప్రైజ్ ద లార్డ్. మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా ఆయన వెదకాలి. అప్పుడు నేను మీకు కనపరుచుకుంటాను. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్. దేవుని వాక్యంలో ఇద్దరు భక్తులు మీకు తొత్తర జ్ఞాపకం చేస్తున్నారు. వారిద్దరూ మనఃపూర్వకంగా దేవుని వెతికారు, మనఃపూర్వకంగా దేవుని కొరకు బ్రతికారు. మొదటిది కాలేబు. కాలేబు అనే మరి దైవజనుడు, దేవుని సేవకుడు, మరి యెహోషువతో కలిసి ప్రారంభము నుండి ఉన్నాడు. ఐగుప్తులో మరి బయలుదేరినప్పుడు పిల్లరా మరి అక్కడి నుంచి ఉన్నాడు మోషేకి సహకారిగా. యెహోషువతో కలిసి ఐగుప్తులో నుండి ఎర్రసముద్రం దాటినప్పుడు ఉన్నాడు, రెఫీదీంకి వెళ్ళినప్పుడు ఉన్నాడు, మారా దగ్గర ఉన్నాడు, పిల్లరా షూరారణ్యంలో ఉన్నాడు, హోరేబ్ దగ్గర ఉన్నాడు. అన్ని స్థలాల్లో కూడా చివరి వరకు, ప్రారంభం చివరి వరకు ఉన్నాడు. ఆయన ఎలా ప్రభు కొరకు జీవించాడో ఒక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. 14వ అధ్యాయం 13వ వచనం. వారి దేశమును స్వాధీనపరచుకున్నను యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనీజీ నేను కుమారుడైన కాలేబు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నాడు. ఇక్కడ కాలేబు గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్, బ్యూటిఫుల్ సాక్ష్యము దేవుని వాక్యంలో కాలేబు గురించి రాయబడింది. ఆయనట యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాడంట. నిండు మనపూర్వకంగా, ఏది ఆశించకుండా మోషేని జాషువతో కలిపి యెహోషువతో కలిసి మోషేని అనుసరించాడు, దేవుడిని అనుసరించాడు. దేవుడు విడిచిపెట్టాడా? నువ్వు ప్రభు సేవలో నీకేమీ దొరకట్లేదా? ఏం భయపడవు. నువ్వు ప్రభు కొరకు పని చేసుకుంటూ వెళ్ళు, స్వార్థం లేకుండా ఏది ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్ళు. ఇక్కడ కాలేబుకి దేవుడు ఏమి స్వాచ్ఛం ఇచ్చాడంటే హెబ్రోనును స్వాచ్ఛముగా ఇచ్చాడు. పిల్లరా, హెబ్రోన్ అంటే ఇజ్రాయెల్ సిటీస్లో, ఇజ్రాయెల్ కంట్రీలో సిటీస్లో వెరీ ఇంపార్టెంట్ సిటీ హెబ్రోన్. ఒక పట్టణాన్నే, ఒక విశాలమైన ఒక పట్టణాన్నే దేవుడు
ఈ కాలేబుకు స్వాచ్ఛంగా ఇచ్చాడు. 1 సెంటో 2 సెంట్లో 1 ఎకరమో 2 ఎకరాలు కాదో, ఒక పట్టణాన్ని, ఒక పట్టణం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, వెరీ బిగ్ ప్లేస్, వాస్ట్ ప్లేస్. దేవుడు హెబ్రోను వెరీ ఇంపార్టెంట్, సారవంతమైన, శ్రేష్టమైన, వెరీ ఇంపార్టెంట్ సిటీని దేవుడు కాలేబుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే మనఃపూర్వకంగా దేవుని అనుసరించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెలుగు తిరగలేదు. దేవునితో ఉన్నాడు, మోషేతో ఉన్నాడు, జాషువాతో కలిసి సహవాసం చేశాడు. మనఃపూర్వకంగా నిండు మనసుతో వెంబడించాడు. మరొక ఆయన చూపించి మీకు 2వ దినవృత్తాంత గ్రంథం 17 యెహోషాపాతు అనే రాజు ఉంటాడు. ఈ యెహోషాపాతు అనే రాజు దేవుణ్ణి మనఃపూర్వకంగా మరి వెంబడించాడు. యెహోషాపాతు 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 6వ వచనం, 17:6. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలమును దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసి. యెహోషాపాతు అనే రాజు మరి తన దేవుడని యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్లు తన మనస్సును ఏం చేసుకున్నాడంట? దృఢపరచుకున్నాడు. He made his mind strong. మనస్ఫూర్తిగా ఏమనుకున్నాడంటే, నా దేవుడిని యెహోవా మార్గాల్లో నేను నడాలి. అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు దేవుని మార్గాల్ని తన పితరుడైన దావీదు నడిచిన పిల్లరా. చూడండి 3వ వచనంలో, యెహోవా అతనికి సహాయకుడే ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గముందు నడిచెను. దావీదు నడిచినట్లుగా నడిచాడు, దావీదు వలె జీవించాడు. 4వ వచనంలో, దేవతలను ఆశ్రయించగా తన తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించాడు, యెహోవాను ఆశ్రయించాడు. ఇజ్రాయేలు చర్యలను వెంబడింపగా దేవుణ్ణి వెంబడించాడు. పిల్లరా, కాబట్టి దేవుడు ఏం చేశాడట? అతని రాజ్యమును స్థిరపరచను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగను. వండర్ఫుల్. ఎంత గొప్ప దైవజనుడండి యెహోషాపాతు రాజు. యెహోషాపాతు యూదా రాజుల్లో ఒక టాప్ రేంజ్లో ఉన్న రాజు అయిన దావీదు తర్వాత యెహోషాపాతు, ఆస, పిల్లల హిజ్కియా, ఈ రాజులు పిల్లల ఇజ్రాయేల్ మరి దేవుని ప్రజలు మరి బైబిల్లో రాయబడిన రాజుల్లో కొంతమంది ఉన్నారు. అందులో యెహోషాపాతు చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఆయన మనసు పూర్తిగా దేవుణ్ణి అనుసరించాడు, దేవుని మార్గాల్లో నడిచాడు, దావీదు వలె బ్రతికాడు. మరి ఈరోజు దేవుని మిగలమైన మనం మనఃపూర్వకంగా మన ప్రభు ఎడల మనఃపూర్వకంగా ఉంటున్నామా? ఆపద మొక్కులు కలిగే మనం వేషధారణతో, షో చేస్తూ పై భక్తి చూపిస్తున్నాము. ఆ మార్గాలను వదిలేసి లోతైన భక్తులకు వచ్చి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, సిన్సియర్గా, ఎర్నెస్ట్గా, హోల్ హార్టెడ్గా ప్రభువుని వెతుకుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, దేవుని పరిచర్య చేద్దాం. అప్పుడు యెహోషాపాతును దీవించినట్లుగా, కాలేబుని దేవుడు దీవించినట్టుగా, సొలొమోను దీవించినట్టుగా, దావీదును దేవుడు దీవించినట్టుగా నన్ను దేవుడు దీవిస్తాడు. మనఃపూర్వకంగా మనం ప్రభు కొరకు జీవించడం గాక, దేవుడి మాటలు దీవించడం గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చాను, కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నీతో మాట్లాడాడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరం వినబడుతుంది నీకు. నువ్వు మనఃపూర్వకంగా వెంబడించలేదే, ప్రార్థన చేస్తున్నావు కదా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయట్లేదే, సిన్సియారిటీ లేదే నీకు. ప్రభు పని చేస్తున్నావు కానీ కొనుక్కుంటూ నేనేం చేయాలా, ఇంకెవరో చేయరా, నేను ఎలా కనబడుతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడావా? నేను ఎందుకు చేయాలి అనుకున్నావా? వేర్ ఈజ్ యువర్ సిన్సియారిటీ? వేర్ ఈజ్ యువర్ ఎర్నెస్ట్నెస్? వేర్ ఈజ్ యువర్ హోల్ హార్టెడ్లీ? అలాంటి మనసు మనకు కావాలి. ప్రభు చూస్తాడండి, ప్రభు చూస్తున్నాడు, అన్నీ చూస్తాడు.
ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన దేవ, ఈ సాయంకాలం ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మనఃపూర్వకంగా నా ఎదుగు తిరిగి రండి. నేను కరుణ వాత్సల్యత కలిగిన దేవుడిని, దీర్ఘశాంతం కలిగిన వాడిని, శాంతమూర్తిని. నేను చేయాలనుకున్న కీడు చేయకుండా మిమ్మల్ని నడిపిస్తాను, దీవిస్తాను అన్నావు కదా నాయన తండ్రి. అలాంటి మనసు మాకు ఇవ్వండి. మనఃపూర్వకంగా నిన్ను వెంబడించే మనసు మాకు ఇవ్వండి. సనుగుడు ఉంది, మాలో గొనుగుడు ఉంది ప్రభా నాయన. చాలాసార్లు బలవంతంగా చేస్తున్నాం, ఇష్టం లేకుండా చేస్తున్నాం. నా ప్రభా మమ్మల్ని క్షమించవా. ఇక మీద మనస్ఫూర్తిగా మీ సేవ చేయడానికి, మీ కొరకు బ్రతకడానికి కృపగా ఇచ్చి మీకు ఇచ్చేటప్పుడు కానీ, మిమ్మల్ని సేవించేటప్పుడు కానీ, మిమ్మల్ని ప్రేమించేటప్పుడు కానీ, మిమ్మల్ని ఆరాధించేటప్పుడు, మందిరానికి వెళ్తున్నప్పుడు కానీ మనస్ఫూర్తిగా మేము వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. మనఃపూర్వకంగా చేయడం మాకు నేర్పించామని ఈ రాత్రి ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైంది ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలకు మనందరూ నడిపించును కాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిరోజు రాత్రి లైవ్లోకి మీరు వస్తున్నారు. మీరు విన్న ఈ యొక్క సందేశాన్ని షేర్ చేసి అనేకులు వాక్యం వినాలని నా ఆశ. ప్రతిరోజు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు ఎంతో కృపిస్తున్నాడు. ముసలం ముచ్చట్లు, కల్పన కథలు, కట్టుకథలు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఉండవు మన లైవ్లో. కేవలం దేవుని వాక్యం, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, స్వచ్ఛమైన దేవుని వాక్యం మీరు వింటారు. ప్రతిరోజు లైవ్లోకి రండి, దేవుడు మీరు దీవిస్తారు. అంతేకాదు కోటోట్ల అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మీ ప్రేయర్స్ నాకు ఎంతో అవసరం. నాకు ప్రేయర్ సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని మందిరాన్ని కడితే మన ఇల్లు ప్రభు కడతాడు, మన బిడ్డల జీవితాలు ప్రభు కడతాడు. విషయం గుర్తుపెట్టుకోండి. మా కోసం, మా కొరకు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మరి ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవించును గాక. షాలోమ్.